మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. నారా రోహిత్ కెరీర్ స్టార్ట్ చేసిన నుంచి కూడా ఒకప్పుడు చాలా ఫాస్ట్గా సినిమాలు చేశాడు. అసలు నెలకో సినిమా అలాగే రిలీజ్ చేశాడు. ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకొని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు సుందరకాండ్ అంటూ వచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ రెగ్యులర్ సినిమా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రోమ్ కాము అని వినిపిస్తుంది. మీరు చూశారు, ఎలా ఉంది? మీ రివ్యూ ఏం చెప్తారు? అంటే ఒక డిఫరెంట్ యాంగిల్లోనే వెళ్ళాడు సినిమా. అంటే పెద్ద కాన్సెప్చువల్ గొడవలేమీ లేవు, కానీ అంటే జనరల్ గా ప్రపంచానికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఒక అంటే చిన్న వయసు అమ్మాయి పెద్ద వయసు అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు, ఈడు జోడు అనే కాన్సెప్ట్ లో అబ్బాయి వయసు అమ్మాయి కంటే అబ్బాయి కొంచెం పెద్ద అయి ఉండాలి. అంటే అమ్మాయి పెద్ద వయసు అమ్మాయిని చిన్న వయసు అబ్బాయి ప్రేమించుట పెళ్లి చేసుకునుట అసాంప్రదాయముగా భావించేటువంటి ఒక పద్ధతి నడుస్తోంది, ఒక సాంప్రదాయం అనే పేరుతో. అయితే దాన్ని బద్దలు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి విరుద్ధంగా నడిచి ముందుకెళ్లిపోయిన వాళ్ళు, జీవితాలని అద్భుతంగా నడిపించుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఆ కాన్ఫ్లిక్ట్ తో ఈ కథ మొదలై, అంటే పెళ్లికి వయస్సు అనేది అవసరమా, అంటే వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఏజ్ గ్యాప్ అనేది కీలకమా అనే అంశం మీద కొంత డిస్కషన్ నడిపాడు ఆ సినిమాలో. దానికి రకరకాల ఎలిమెంట్స్ తీసుకున్నాడు ఆయన. ఆ తీసుకున్న ఎలిమెంట్స్ లో కూడా ఒక చిన్న వైరుధ్యం ఏర్పాటు చేసుకున్నాడు జనాలకి కొంచెం క్యూరియాసిటీ పెంచటం కోసం. అతను స్కూల్ డేస్ లో తనకంటే సీనియర్ ని ఇష్టపడి ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అది ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అయిపోతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఎక్కడికో, తనకు తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయిందో. కానీ ఆ అమ్మాయిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ని తను రిజిస్టర్ చేసుకుని ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వెతుకుతూ ఉంటాడు. ఆ వెతికే క్రమంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది అతనికి. ఆ కనిపించేసరికి ఇతని వయసు చాలా దాటి వెళ్ళిపోతుంది, 40స్కి వెళ్ళిపోతాడు ఇతను. ఆ అమ్మాయి ఏమో ఒక స్టూడెంట్, ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి అమ్మాయి ఒక స్టూడెంట్. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ చాలా గ్యాప్ ఉంటుంది, కానీ ఆ అమ్మాయి కూడా ఇతను ఇష్టపడుతుంది. ఈ ఏజ్ గ్యాప్ అనేది అలాంటి డిస్ప్యూట్ ని క్రియేట్ చేసింది అతని జీవితంలో. అతనైతే తాను టీనేజర్ అనే అనుకుంటూ ఉంటాడు. అంటే తను వెతుకుతున్నాడు తప్ప తను వచ్చినటువంటి మ్యాచెస్ అన్నిటిని ఈ క్వాలిటీస్ లేవు అమ్మాయిలో అని వదిలేస్తూ ఉంటాడు. ఆ వెతుకులాటలో భాగంగా ఇంత జర్నీ నడిచింది తప్ప తను పెళ్లికి ఎలిజిబుల్ కాదనో లేకపోతే తనకి ఇతరేతర ఇబ్బందులు ఉన్నాయనో కాదు. అందుకని అతను సీరియస్ గా పట్టించుకోడు, కానీ ప్రపంచం పట్టించుకుంటుంది. ఆ అమ్మాయి తరఫు వాళ్ళు పట్టించుకుంటారు. ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఇతనికి మధ్య ఉన్నటువంటి పాత పగలేమిటి, ఘర్షణలు ఏమిటి, భావజాల పరమైనటువంటి వివాదాలు ఏమిటి, వీటి మీద కథ నడుస్తుంది. అలాగే అతను ఏ అమ్మాయినైతే చూసి ఈ 5 లక్షణాలు ఉండాలి అని చెప్పి ఫిక్స్ అవుతాడో ఆ అమ్మాయి అదే లక్షణాలతో జీవితంలో కొనసాగిందా లేదా అన్నది కూడా ఒక ప్రోగ్రామ్. అంటే ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఎక్స్పోజర్ ని బట్టి కొన్ని నడవడికలు డిజైన్ చేసుకుంటాడు ఏ మనిషి అయినా. అది ఇంకొక ఏరియాలో వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇంకొక ఏరియాలో వాళ్ళు నడక ప్రారంభించినప్పుడు ఇవి మారిపోతాయి. అలా ఆ అమ్మాయి అదే అభిప్రాయాలతో ఎప్పటికీ ప్రయాణం చేస్తుందా అనే ట్రావెల్ కూడా ఒకటి ప్యారలల్ గా నడుస్తుంది. ఈ 2 లేయర్స్ మధ్యలో ఈ ప్రేమ కథని, ఈ ఏజ్ గ్యాప్ గొడవల్ని, వీటన్నిటిని మిక్స్ చేసి ఎంటర్టైనింగ్ గా వన్ లైనర్లు వేసుకుంటూ సినిమాని ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా నడపగలిగారు. అలా థియేటర్ లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకి బోరింగ్ గా అయితే లేదు సినిమా, ఇబ్బందికరంగా కూడా లేదు. అంటే అతను చాలా అంటే ఓపెన్ గానే హీరో ఏజ్డ్ అని చెప్పడం ద్వారా ఒక అడ్వాంటేజ్ వచ్చేసింది. ఆ అడ్వాంటేజ్ ని వినియోగించుకున్నాడు డైరెక్టర్. ఆ వినియోగించుకుంటూ తను చెప్పదలుచుకున్నటువంటి ప్రజెంట్ సొసైటీలో నడుస్తున్నటువంటి అనేక అంశాలని దానిలో అడపాదడపా మిక్స్ చేసుకుంటూ సాంప్రదాయకులు ఇబ్బంది పడకుండా, సాంప్రదాయం వాళ్ళు ఇబ్బంది పడకుండా, తన మీద దాడి చేయకుండా కూడా చూసుకుంటూ కాన్షియస్ గా లైటర్ విన్ లో సినిమాని
డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. ఇంట్రెస్టింగ్ గా క్యూరియస్ గా అనిపించడం కోసం కొంచెం వివాదాస్పదమైన అంశాలను తీసుకుని అవి వివాదం కాకుండా చూసుకుంటూ నడపటం అనే కార్యక్రమంలో డైరెక్టర్ విజయం సాధించాడు. ఓకే. అందుకని ఈ సినిమా నుంచి చూసి బయటకు వచ్చిన జనాలు కొంచెం నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు కానీ బాలేదు సినిమా అనో లేకపోతే మరో మాట అంటలేదు. నిజానికి వార్ 2 లాంటి ప్రయోగాల కంటే ఇది ఉత్తమం ఈ పద్ధతి. ఇలాంటి అంటే ఏదో మేరకు ఒక లైన్ అనుకుని ఆ లైన్ మీద కొంత కమిట్మెంట్ చూపించి దాన్ని ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా నడపడానికి ఏ ఎలిమెంట్స్ మిక్స్ చేయాలి అనుకుని అలా డిజైన్ చేసుకుంటూ గనక వెడితే సినిమాకి మినిమం థియేటర్ కి రెస్పాన్స్ వస్తుంది అనటానికి. ఈ సినిమా కూడా థియేటర్ దగ్గరికి ఏమి జనాలు ఎగబడి వెళ్తారు అని కూడా నేను అనుకోవడం లేదు. కానీ ఈ కంటెంట్ చూస్తున్నారు జనాలు. సినిమా అనేది థియేటర్ వదిలేసి ఫోన్ లోకి వచ్చింది. ఈ ఫోన్ కి థియేటర్ కి మధ్య, ఈ స్క్రీన్ కి ఫోన్ కి మధ్యలో సింగిల్ స్క్రీన్స్ మునిగిపోయినాయి. ఆ ప్రమాదాన్ని కొంచెం ఇండస్ట్రీ పట్టించుకోగలిగితే ఒక ఏరియాలో వాళ్ళకి బిజినెస్ బాగుంటుంది. కానీ ఏఐ అని చెప్పి వీళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు దీన్ని. ఈ ఎక్స్క్యూజ్ చేయటం అనేది ఎంతవరకు నడుస్తుంది అనేది పక్కన పెడితే ఈ సినిమా జనాలను ఎంగేజ్ చేసింది. థియేటర్లోకి టికెట్ కొనుక్కొచ్చిన ప్రేక్షకులను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు వచ్చాం ఈ థియేటర్కి, ఎందుకు వచ్చాం ఈ సినిమాకి అని కూడా అనిపించలేదు. నారా రోహిత్ తన క్యారెక్టర్ ని పూర్తిగా అర్థం చేసుకుని నటించాడు. ఎక్కడా అతి లేదు. అతను మొదటి నుంచి బాణం సినిమా దగ్గర నుంచి ఆ పద్ధతిలోనే వెళుతున్నాడు. తను క్యారెక్టర్ ని బట్టి తను అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవటమే తప్ప ఎక్కడా కూడా తను ఓవర్ యాక్షన్ చేయటం ఈ పద్ధతి లేదు అతని దగ్గర. అందుకని కొంత మెథడ్ ఆర్టిస్ట్ గానే నిలబడి ఉన్నాడు అతను. అతని పద్ధతిలోనే అతను చేశాడు. మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో సినిమాని నిలబెట్టారు. అది నరేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. శ్రీదేవి చాలా కాలం తర్వాత ఈ సినిమాలో, మంజుల కూతురు శ్రీదేవి ఈ సినిమాలో చాలా కాలం తర్వాత కనిపించింది. తను కూడా తనకిచ్చిన క్యారెక్టర్ ని బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి, ఇది బహుశా 2వ సినిమానో 3వ సినిమా అనుకుంటాను, తను కూడా తన క్యారెక్టర్ ని అర్థం చేసుకునే నడిచింది. ఇన్ టోటల్ సినిమా పర్లేదు, బాగానే ఉంది. ఇబ్బందికరమైన సినిమా అయితే కాదు.